నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి బూదూరు కురవయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు శనివారానికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే దీక్షలకు వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాణి పూజిత హాజరై మద్దతు ప్రకటించారు. స్థానిక నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాకాణి పూజిత మాట్లాడుతూ యువతకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. యువత తలుచుకుంటే కేంద్ర మంత్రితోనే రాజీనామా చేయించారని గుర్తు చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. యువతను ఎవరూ ఆపలేరని, ఈ ఆందోళన ఇక్కడతో ఆగమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఆయన కన్నా లోకేష్ ఎక్కువ కాదని పేర్కొన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు త్వరలోనే ఉన్నాయని ఆమె వివరించారు. భయపడిపోయి ఉన్నారో టీడీపీ నాయకుల మీద అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు మీరుండేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏంటనేది స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది. ప్రజలు అనేటువంటి వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఈరోజు. అందుకే ఇంత భారీ స్థాయిలో ప్రతి దగ్గర క్షేత్ర స్థాయిలో ఇటువంటి నిరాహార దీక్షలు జరుగుతున్నాయనంటే వైఎస్ఆర్సీపీ అండలో ప్రతి యువత మీకు వ్యతిరేకంగా ఈ నిరాశం జరుపుతున్నారనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఆందోళన ఇక్కడితో ఆగదు. యువతని ఎవ్వరూ ఆపలేరు. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి క్యాబినెట్ లోనిటువంటి మంత్రినే రిజైన్ చేయించగలిగేటువంటి శక్తి మన యువతకు ఉందనేది ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని గమనించాలి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధానే యువత ముందు ఓకే సరెండర్ అనగానే లోకేష్ పెద్ద మనిషి ఏం కాదు. కాబట్టి ఈరోజు ఎస్సీలో మీరు చేసినటువంటి అవకతవకలు అయితే ఏమి, నిరుద్యోగులకు మీరు చేసినటువంటి అన్యాయం అయితే ఏమి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పాపం పిల్లల్ని మీరు పెడుతున్నటువంటి కష్టాలేంటి, వీటికి అన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా డిఎస్సి జరిగిన వెంటనే లోకేష్ రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది తమాషా విషయం కాదు. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుని ఇంత నిర్లక్ష్యంగా మీకు ఏదో స్వలాభం కలగడానికి మీ వాళ్ళని పైకి తెచ్చుకోవడానికి వాడుకున్నారు అని అంటే పిల్లల కళల్ని ఆ మనిషి ఆ పొజిషన్లో ఉండేందుకు అర్హత లేని మనిషి. సో వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి అటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగి మిగిలిన ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో ఇంకా పలువురు మాట్లాడారు. మీ కొడుకులని ఎక్కువగా ప్రోత్సహిస్తా ఉన్నారు. మీరు అది పక్కన పెట్టి ఇక్కడ అన్యాయం జరిగిందని మీకు తెలియపరుస్తున్నాం. లోకేష్ బాబు గారు మీరు ఒక ఛాలెంజ్ చేశారు మా జగన్మోహన్ రెడ్డి మీద. నేను తప్పు చేస్తుంటే ఎక్కడికైనా సిద్ధము, ఎక్కడికైనా చర్చ జరిపిస్తానని అన్నారు. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ మా నెల్లూరులో ఉన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ అన్న గారికి వచ్చి మీరు చర్చకి రెడీ అయితే మేము సిద్ధమని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీ టీడీపీ నాయకులకి అనుకూలంగా ఉన్న రోజులు మాత్రం గేట్లు ఓపెన్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చారు, తర్వాత క్లోజ్ చేశారు. ఇదే విధంగా యువతకి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చాలా పెండింగ్ ఉన్నాయని చాలాసార్లు తెలియపరుస్తా ఉన్నాం. మేము విద్యార్థులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో ఇల్లు వాటిని కూడా వదిలేసేసి ఎక్కడెక్కడికో కోచింగ్లకు పోయి అక్కడంతా చదివి చాలా మోసం జరిగింది. కానీ ఏదో నీతులు చెప్తున్నారు అందరూ. ఈలో గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మేము కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఏం కరెక్టు? మీరు చేసింది ఏంది కరెక్టు? అసలు స్పోర్ట్స్ అంటే ఏమేమి స్పోర్ట్స్ వస్తాయి తెలుసా? ఏమేమి గేమ్స్ వస్తాయి తెలుసా? ప్యాక్ ఆట ఎక్కడైనా స్పోర్ట్స్ ఉందా? అజీవో తీసుకొస్తారా? ఎంత మోసం అది. ప్యాక్ ఆటకి ఇస్తారా? ప్యాక్ ఆట ఒక గేమ్ ఇది. ఎన్నో అవకతవకలు పాల్పట్టి మెగా డిఎస్సి పేరు పెట్టి అనేక అవకతవకలు పాల్పడింది. కాబట్టి ఈరోజు ఈ పోరాటం చేసిన వారు రాజీనామా చేయాలని కోరుకుంటూ లేక తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటే వీళ్ళందరికీ మేము మంచి హామీ ఇచ్చి మేము ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినటువంటి పెద్దలు మాట తప్పారనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. మరి మాట తప్పడమే కాదు, ఈరోజు 16,000 ఉద్యోగాలు భర్తీ చేయడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే గత కొంతకాలంగా డిఎస్సి నిర్వహణ జరగకపోయినప్పటికీ కోర్టు కేసుల వల్ల అనేక ఇబ్బందుల వల్ల దాన్ని నిర్వహించాం.